హాయ్ ఫ్రెండ్స్! వినాయక చవితి పూజలో అందరూ చాలా భక్తిగా ఉంటారు కదా. కానీ ఆ పూజలో ఒక ముఖ్యమైన కథ వినకపోతే సాక్షాత్తు శ్రీకృష్ణుడికే దొంగ అనే అపనింద తప్పలేదు తెలుసా. అసలు వినాయకుడి పండగకి శ్రీకృష్ణుడిపై పడిన ఆ నిందకు లింకేంటి? ఆ ఇంట్రెస్టింగ్ కథేంటో ఇప్పుడు సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఈ కథ పేరు శమంతకమణి వృత్తాంతం. ఒక రాజు దగ్గర శమంతకమణి అనే ఒక పవర్ఫుల్ మణి ఉండేది. అది ప్రతిరోజూ బండెడ్ బంగారమిచ్చేది. ఒకరోజు ఆ మణి ఉన్నట్టుండి మాయమైపోతుంది. అంతే, ఊళ్ళో వాళ్లంతా కలిసి మన శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగిలించాడని నిందవేస్తారు. ఈ అపవాదును చెరిపేసుకోవడానికి కృష్ణుడు ఆ మణిని వెతుక్కుంటూ బయల్దేరతాడు. అడవిలో జాంబవంతుడితో 28 రోజులు భయంకరమైన యుద్ధం చేసి చివరికి ఆ మణిని గెలుచుకుని తిరిగి తీసుకొస్తాడు. అప్పుడు నారదుడొచ్చి అసలు సీక్రెట్ రివీల్ చేస్తాడు. కృష్ణా, నువ్వు తెలియక వినాయక చవితి రోజున పాలవెల్లిలో చంద్రుడిని చూశావు. ఆ దోషం వల్లే నీపై ఈ దొంగతనమనే నిందపడింది అని చెప్తాడు. ఆ దోషం పోవాలంటే వినాయక వ్రతం చేసి ఈ కథ వినాలని సూచిస్తాడు. శ్రీకృష్ణుడు ఆ వ్రతం చేసి నిందనుంచి విముక్తి పొందుతాడు. చూశారా, ఆ దేవుడికే ఆ చిన్న పొరపాటు చేస్తే అన్ని కష్టాలొచ్చాయి. అందుకే మనం వినాయక చవితి పూజ చేశాక ఈ శమంతకమణి కథను తప్పకుండా వినాలి. అలా వినడం వల్ల మనపై ఎలాంటి అపనిందలు, లేనిపోని నిందలు పడవని, మనకు అంతా మంచే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. ఈ కథ వినకపోతే మన వ్రతం సంపూర్ణం కాదంటారు పెద్దలు. మరి మీ ఇంట్లో వినాయక చవితి రోజు ఈ కథను చదువుతారా? ఈ కథలో మీకు బాగా నచ్చిన పాయింటేంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పూజలో వాళ్లు కూడా ఈ కథ మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు.